సహోదరి సహోదరులు, అర్థమవుతుందా? మనం దేవుని రాజ్యంలో, దేవుని గృహంలో ఉండాలి అని అంటే భూమి మీద ఒకే ఒక్క పని మనం చేయాలి. అదేమిటంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. 1వ అధ్యాయము 12వ వచనము. ఎందరైతే ఆయనను అంగీకరించెదరో, ఎందరైతే ఆయనను అంగీకరించెదరో లేక తనను అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారము దేవుడు అనుగ్రహించాడు. అర్థమవుతుందా మీకు? మనం దేవుని రాజ్యంలో, దేవుని దగ్గర, దేవునితో పాటు ఉండాలి అని అంటే భూమి మీద మనం దేవుని బిడ్డలం కావాలి. భూమి మీద మనం దేవుని బిడ్డలం కావాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఏం చేయాలట? విశ్వసించాలి. ఆయన నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడని, నేను చేసిన పాపిష్టి పనులను బట్టి ఆయన శిలువలో మరణించాడని, ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపములు కడగబడతాయని, మనం క్షమాపణ కోరితే ప్రభు మనల్ని క్షమించి ప్రతి విధమైన పాప బంధకముల నుండి, అలాగే రాబోతున్న శిక్ష నుండి ఆయన తప్పిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలుగా దేవుడు ముద్రిస్తాడు. క్రీస్తును సొంత రక్షకునిగా ఎవరు ఈ భూమి మీద అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు తన బిడ్డలుగా ముద్రిస్తాడు. ఈరోజు నీ మీద ఇతడు నా కుమారుడు అనే ముద్ర లేకపోతే, ఈమె నా కుమార్తె అనే ముద్ర లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఆ ముద్ర ఎలా సాధ్యమవుతుంది? క్రీస్తును మనం రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం దేవుని కుమారులుగా ముద్రించబడుతున్నాం. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? దేవుని యొక్క రాజ్యంలో, అద్భుతమైన పరలోకంలో మనకు ప్రవేశమును అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అదే బైబిల్ సెలవిస్తుంది. ఏమిటట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. భూమి మీద కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించేయండి. ఏమనుకోకండి, సూటిగా ప్రశ్న వేస్తాను. ఒకవేళ ఈ క్షణమే నువ్వు మరణిస్తే, ఈ క్షణమే గుట్టుక్కుమంటే ఎంతమందికి నమ్మకం ఉంది ఇక్కడ నేను కన్ను మూస్తే పరలోకంలో ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాను అన్నవాళ్ళు మాత్రం చేయి చూపించండి. రైట్, మీరు ధైర్యంగా చేయి చూపించారు, మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయి చూపించలేకపోయారు? ఏదో ఒకటి మిమ్మల్ని చెయ్యి ఎత్తకుండా చేసింది. ఒప్పుకుంటారా? ఏదో ఒకటి చెయ్యి ఎత్తుదామనిపించింది. ఎందుకని? కాదులే, కుదరదులే, వెళ్ళలేనులే అని అన్నావు కదా. ఎందుకని? ఏది నిన్ను చెయ్యి ఎత్తకుండా ఆపింది? ఏదైతే నువ్వు చెయ్యే ఎత్తకుండా ఆపేసిందే అదే నిన్ను పరలోకానికి కూడా వెళ్ళకుండా ఆపేస్తుంది. అర్థమైందా? ఈరోజు ఏదైతే నువ్వు చెయ్యి ఎత్తకుండా ఆపేసిందో, అమ్మా వింటున్నావా, అయ్యా వింటున్నావా, దయచేసి వినో. నీ చెయ్యి ఎత్తకుండానే నిన్ను ఆపేసిందంటే పరలోకంలో కాలు పెట్టకుండా కూడా అది నిన్ను ఆపేస్తుంది. ఈరోజు ఎంతో కొంత పరీక్షలో నువ్వు విఫలమయ్యావు. అయితే వినో, ఏది నిన్ను ఫెయిల్ చేసింది? అపవిత్రత, అలవాట, పాపమా, అల్పకాల పాప భోగమా? ఏమిటి ఈరోజు నీకు పరలోకానికి వెళ్ళగలను అనేటటువంటి ధైర్యాన్ని, నిరీక్షణను లేకుండా చేసి అడ్డుపడింది? ఏమిటో దాన్ని రోజు నువ్వు విడిచిపెడితే బాగుంటుంది. మళ్ళా చెప్తున్నా, ఏ పాపమైతే, ఏ లోపమైతే, ఏ తప్పైతే, ఏ అలవాటు అయితే ఈరోజు నేను పరలోకానికి వెళతాను అని చెప్పి ధైర్యంగా చెయ్యి ఎత్తకుండా చేసిందో వినో, అదే పాపము, అదే అలవాటు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే పరలోకంలో కాలు పెట్టకుండా చేస్తుంది. ఇంత బతికి ఇంత స్వచ్ఛమైన వాక్యం వింటూ, ఇంత శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్తను వింటూ నువ్వు పరలోకానికి వెళ్ళలేకపోతే
ఎందుకు నీ భక్తి? ఆ భక్తి వల్ల ఏమిటి లాభం? ఒకసారి ఆలోచించు. సంగమా, కొలస్సీలకు రాస్తూ పౌలు అంటున్నాడు, మీరందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? తేజోవాసులు నివసించే ఆ మహా గొప్ప పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు గనుక, అర్హతనిచ్చాడు గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు ఈ వాస్తవాన్ని గ్రహించి కృతజ్ఞత కలిగి జీవిస్తావా? ఈ సంవత్సరం ముగింపులో కృతజ్ఞత అత్యవసరం అండి. ఆ కృతజ్ఞత కలిగి మనం జీవిద్దామండి. దేవుడు నాతో మాట్లాడాడు, కలిగి ఉన్న దాంట్లోనే నేను తృప్తి కలిగి జీవిస్తానన్న వారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు. ఆత్మీయతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆర్థిక వ్యవస్థను బట్టి అయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మనసు అడి ఆశలు కలిగి అతి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ఎదుట ఉన్న దాన్ని అనుభవించుట మేలు కదయ్యా. కళ్ళ ఎదుట ఉన్నదాన్ని అనుభవించగలిగిన జీవితం మాకు దయచేయ్యా. అతి ఆశను తొలగించయ్యా. అడి ఆశలు పాలు కాకుండా సహాయం చేయ్యా. కడుపు నిండిన వాడై యెహోవా ఎవడో అనే పొగరతో మేము మాట్లాడుతామేమో. కడుపు కాలుతున్నప్పుడు కడుపు నింపుకోవడానికి దొంగతనాలు చేస్తావేమో. అయ్యా, తగినంత ఆహారము, తగినంత ఆర్థిక వ్యవస్థ, తగినంత ఆరోగ్యము, తగినంత ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో ఇప్పటిదాకా చేస్తూ వచ్చావు, ఇకను చేస్తావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వెత్తబడిన ఈ వాక్యం మేము అంగీకరించి నీకు అనుకూలంగా, నీకు మహిమకరంగా మేము జీవించులాగిన సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.